సార్ వారం రోజుల్లో అప్పులు తీరి ధనవంతులు కావాలంటే మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా హెల్ప్ అవుతుందంటారా? అంటే వారం రోజులని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏమో రేపు కూడా జరగవచ్చా, ఒక రోజులలో అయిపోతుంది. 2 రోజుల్లో జరగవచ్చా, ఈ రోజు కూడా జరగవచ్చా? దీనికి టయాలు లేవు. ఓకే. నీ మైండే కారణం, దీనికంతా కారణం నువ్వే. ఇప్పుడు బేసిక్ తెలుసు నీకు, అంటే ఒకటే క్లాస్ చదివేసావు అంటే ఈ సబ్జెక్టు రూల్ ఏందని తెలిసిపోయింది నీకు. ప్రతిరోజు వీడియోలు చూస్తున్నావు, ప్రతిరోజు ఈ సబ్జెక్టు గురించి తెలుసుకున్నావు. ఈ సబ్జెక్ట్ వీడియోలోనే కాదు, ఈ సబ్జెక్టు సీక్రెట్ బుక్లు కూడా ఉన్నాయి కదా. కొంతమంది చదివిన వాళ్ళు నా క్లాస్కి వస్తుంటారు. అవును సార్ మీరు చెప్పేది నన్ను బుక్లో చదివాను సార్, ఎక్సలెంట్ పని అవుతుంది సార్ అని ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, చూడొచ్చు మీరు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు సిటీలో ఉన్నాయి కదా. వాటిలో చెప్తుంటారు చూడండి, ఫీడ్బ్యాక్లు ఇస్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే వారం రోజులని క్రియేట్ చేయకండి. నాకు ఎలాగైనా తీరిపోవాలి అంతే. నాకు ఎలాగైనా అతి త్వరలో తీరిపోవాలి, అతి త్వరలో అని క్రియేట్ చేసుకో. అతి త్వరలో నేను ఎలాగైనా తీర్చేయాలి. ఏం తీర్చేయాలి? ఏం అడిగినారు మీరు? అప్పు అంటే ఇతరులకి డబ్బు ఇవ్వడం, అప్పు అనకూడదు దాన్ని. అందుకే నేను రెండేసారి ఏం అడిగినారని, ఎందుకంటే మీరు అప్పు అప్పు అంటే నిప్పు, అప్పు అనకూడదు. నేను తీసుకున్న వారి డబ్బులు నేను తీసుకున్నాను కదా, వారి అందరి డబ్బులు సులభంగా వారం రోజుల్లో కానీ అది త్వరలో నేను ఇచ్చేయాలి. దానికి ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే, ఈ సబ్జెక్ట్ తెలుసు మీకు. సబ్జెక్ట్ తెలిసినప్పుడు ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు, మిర్రర్ వర్క్ చేస్తున్నారు. మిర్రర్లో మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు నేను తీసుకున్న వారి అందరి డబ్బులు వాళ్ళ పేర్లు ఉంటాయి కదా, వాళ్ళ పేరు ఇప్పుడు సుమణి బాబు దగ్గర నేను ఇంత తీసుకున్నాను, ఆ డబ్బుని చాలా సులభంగా ఇచ్చేసాను. ఆ డబ్బునే ఎంత డబ్బులు అని చెప్పాలి, ఇంత డబ్బులు 1,00,000 రూపాయల లేక 5 లక్షలు, చాలా సులభంగా ఇచ్చేసాను. డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. రేఖ ఇంకొక చందు, ఇంకొక పేరు, ఎంతమంది దగ్గరికి అప్పుంటారు వాళ్ళ పేర్లన్నీ చెప్పండి. వాళ్ళకి ఇచ్చేసినాను సులభంగా ఇచ్చేసాను, మామూలుగా కాదు, సులభంగా ఇచ్చేసినాను. డబ్బులకి విశ్వానికి కృతజ్ఞత. మైండ్కి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు? ఇవ్వాలి, ఇంకా డబ్బులు ఇవ్వలేదు, నేను ఇచ్చేసినానని క్రియేట్ చేస్తున్నావు. ఇచ్చేసినాను అనే యాక్టివేట్ ట్రైనింగ్ అవుతా ఉంది. అది పదే అర్థంలో చెప్పండి. మీకు సబ్జెక్ట్ తెలుసు అంటే ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు చేస్తే ఫలించదండి. ఎందుకంటే విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలి. ఇది ఒక 5-6 నెలలైనా పడుతుంది. 5-6 నెలలుగా వీడియోలు చూస్తే వాళ్ళు చేయొచ్చు, ఒక 4 నెలలుగా పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. పదే చేయడం వల్ల ట్రైనింగ్ అవుతుంది. తర్వాత కూర్చునేసి ధ్యానములు 21 నిమిషాలు, అర్థంలో చెప్పారు కదా మీరు, కూర్చొని ధ్యానములు 21 నిమిషాలు. మీ ఇంట్లో అటు కళ్ళు తెరిస్తే కూడా, కళ్ళు అటు మూసినా కూడా డబ్బు కనపడాలి. ఏం కనపడాలి? డబ్బు కనపడాలి. దాన్ని విజువలైజేషన్ అంటారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే మీ వంటగదిలో ఏమేమి ఉన్నాయని చెప్పేస్తారు చూడండి. గ్యాస్ ఎక్కడ ఉంది, ఆవల ఉద్దిపప్పు ఎక్కడ ఉంది, మిరప్పొడి ఎక్కడ ఉంది, ఆయిల్ ఎక్కడ ఉంది, మొత్తం చెప్పేస్తారు. అంటే కన్ను మూసుకుంటే నీకు అది కనిపిస్తుంది, అక్కడ కన్ను తెరుచుకుంటే కనబడదు. అదే విజువలైజేషన్ అంటే డ్రీమ్. కళ్ళు తెరిస్తే ఏం కనబడవు, మూసిన వంటి నీ ఎన్వైరన్మెంట్ అక్కడికి ఫోకస్ పెడుతుంది. ఆ మూల అది ఉండేది, ఆ ఉప్పు అక్కడికి అది ఉండేది అని చూపిస్తూ ఉంటుంది, చెప్పేస్తావు. అంటే ఆ డ్రీమ్ కూర్చొని ధ్యానంలో నీకు కూర్చున్న తర్వాత ధ్యానంలో ఏం చెప్తావు? బీరువు తెరిస్తే డబ్బులు కట్టలు ఉండాలి, బీరువులు ఏముండాలి, కట్టలు కనిపించాలి. నీకు డ్రీమ్లోకి వెళ్ళాలి, ఆడ ఉండవల్లే నువ్వు. అందుకే పనికిరాంది అంతా యూట్యూబ్లోకి వెళ్ళి చూడకండి, కనీసం ఆ డబ్బును చూపించండి కంటికి అనేది. మీ చేతిలో కూడా ఖాళీగా ఉన్నప్పుడు మీ ఇంట్లో కొంత డబ్బు మీ దగ్గర ఉంటుంది, దాన్ని ఎత్తుకుని ఊరికి కూర్చొని పెట్టుకుని చూపించండి కంటికి అనేది. ఎందుకంటే ఊరికి చూడాలి, చూసి అబ్బా ఎంత డబ్బులు ఉంది రబ్బా, పెట్టుకోరు ఏదో ఒకటి పెట్టుకుని డబ్బు మొత్తం మీద డబ్బు. ఎన్నాళ్ళు యూట్యూబ్ లోనే చూపిస్తావా? ఉండండి, యూట్యూబ్ లోనే చూస్తావా? నిజమైన డబ్బును చూపిస్తావా? నిజమైన డబ్బును కూడా ఒకసారి చూపించండి, అప్పుడప్పుడు డబ్బును చూపించండి. ఎందుకంటే ఆ డబ్బును చూడడం వల్ల కళ్ళు మూసి కూడా కళలో కూడా డబ్బు రావాలి, కళలో కూడా డబ్బులు కనిపించాలి మీకు. ఆ డ్రీమ్లకు కూడా రావాలి. అంటే బేరు తెరిచినట్టు కట్లగా డబ్బు ఉన్నట్టు, ఆ డబ్బుని తీసి బ్యాగులో పెట్టుకున్నట్టు. ఎవరెవరికి అప్పు ఉన్నారో వాళ్ళ ఇంటికంతా మీరు దేంట్లో బైక్లో పోయినారా, కార్లో పోయినారా, నడుచుకుంటూ పోయినారా, ఏదో ఒక ఊహాగానం, విజువలైజేషన్, డ్రీమ్. వాళ్ళకి ఇచ్చేసినట్టానా? ఇచ్చేసినాను వాటితో కూడా పత్రాలకి, అక్కడే చించేసి మొత్తం దుగ్గు వేసి అప్పుడు ఆయనకి ఇచ్చేసినంత. అర్థంలో చెప్పింది ఇదే, నువ్వు ఇచ్చేసినట్టు సులభంగా అన్నావు. ఇప్పుడు దాన్ని డ్రీమ్ చేస్తున్నావు. ఇచ్చేసినట్టు ఎంతమందికి ఉన్నావు అంతమందికి పో. వాళ్ళ ఇంటికంతా పోయినట్టు. ఎక్కడ పోతున్నావు? నువ్వు కూర్చొని ఉండేది ఇక్కడే, ఇంట్లో కూర్చొని ఉండవు. నీ ఎన్వైరన్మెంట్ మాత్రం పంపించావు. నీ ఎన్వైరన్మెంట్ ఎక్కడెక్కడ పంపించినావో వాళ్ళ ఇళ్ళకి అందరికీ పంపించినావు. ఎట్లా పంపించినావో? డబ్బుతో పంపించినావు, బ్యాగ్లో పంపించినావు, ఒక బైక్లో పంపించినావు, కార్లో పంపించినావు, అది నీ ఇష్టం. పోయింది నీ ఎన్వైరన్మెంట్ బాగుండేది, నీ ప్రతిబింబంతో బాగుండదు. నువ్వు మాత్రం ఇక్కడ ధ్యానంలోకి వచ్చారన్నావు. పోయినావు, అందరికి ఇచ్చేసినట్టు వాళ్ళ దగ్గర అంతా. మళ్ళీ ఇంకొక ఆయన ఇంటికి పోవు, ఆడిచ్చేసి ఆ పత్రాన్ని చించినట్టు మొత్తం చించేసినట్టు. అబ్బాయిని ఇప్పుడు తీరిపోయింది. ఇంకొక ఎంతమందికి ఉన్నారో వాళ్ళ ఇంటికి అంతా పోయినట్టు, ఇచ్చేసినట్టు, బాండ్ పత్రాలు చించేసినట్టు, కొంత డబ్బు మిగిలినట్టు ఊహించుకోవాలి. బ్యాగులో తీసుకొచ్చి మళ్ళీ బేరువు తెరిస్తే ఇంకా డబ్బులు బేరువులు ఉన్నట్టు, ఆ డబ్బులు మిగిలిన డబ్బులు కూడా ఎత్తి అక్కడ పెట్టేసినట్టు 21 నిమిషాలు ధ్యానంలో ఊహించు. దీన్ని డ్రీమ్ అంటారు, కలగనడం అంటారు, విజువలైజేషన్ అంటారు. విజువలైజేషన్ పవర్ ఎక్కువ పవర్. పదే నీకేం కావాలన్నా విజువలైజేషన్ చేస్తూ ఉంటే నువ్వే కొంటావు, లేక నీ దగ్గర కన్నా వస్తుంది ఎలాగైనా. నేను చెప్పాను అంటే అలా చేయడం వల్ల
ఇలా డైలీగా ప్రాక్టీస్ చేసినావు అనుకో, అర్థంలో చెప్తున్నావు, ధ్యానంలో చేస్తున్నావు, ఊహిస్తున్నావు. తర్వాత చదువుకున్న వాళ్ళు ఉంటే రాయండి, సేమ్ అదే రాయాలి. మిర్రర్లో చెప్పేవాళ్ళకి అంత ఇచ్చేసినట్టు, వాళ్ళ పేరు చెప్పి ఇచ్చేసినట్టు. ఎన్నిసార్లు లెక్కే అవసరం లేదు, ఊరికి నీకు టైం అంతకాలం రాస్తూనే ఉంటుంది. మైండ్ బాగా ట్రైనింగ్ అయిపోయింది. ఎలా ఇస్తుంది నీకు తెలియదు, ఎలా ఇస్తుంది నీకు తెలియదు. అందుకే నా ఫీడ్బ్యాక్లు చూడమన్నాను. మొన్న హైదరాబాద్ క్లాసులో చూడు, ఒక లేడీ ఏం చెప్తున్నారు, అప్పు 2.5 లక్షలు అంట. ఎలా ఇచ్చింది అసలు? నేను ఇవ్వనే లేదు సార్, ఆయన కాళ్ళు అనేసినాడు, నా పత్రం కూడా నాకు ఇచ్చేసినాడు. అంటే డ్రీమ్ ఇక్కడ కూర్చున్నది, దానికి అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది. అలా తీసుకొని పదే కానీ చేస్తే నువ్వు వారం రోజులు కాదు, రేపే కూడా ఇవ్వచ్చు, ఎల్లుండే కూడా ఇవ్వచ్చు, ఈ రోజు కూడా ఇవ్వచ్చు. అది నీ యొక్క మైండ్ సంకల్ప బలాన్ని బట్టి ఉంటుంది, ఆలోచన బట్టి ఉంటుంది. ఎన్ని రోజులని, వారం రోజులని ఎక్కడ బంధించకూడదు. మనం టైం పెట్టమని లేదు. నాకు త్వరగా తీరిపోవాలి, త్వరగా అతి త్వరలో నేను ఇచ్చేయాలి అంతే అన్నామంటే పదే సంకల్ప బలంగా గట్టిగా ఉంటే ఆ అప్పుని సులభంగా తీర్చుకోవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా మిర్రర్ వరకు ధ్యానములు ఊహించుకొని నేను తీసుకున్న వారి అందరి డబ్బులను చాలా సులభంగా వారి డబ్బులను వాళ్ళకి ఇచ్చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ.